వెల్కమ్ టు డివిఎస్కెల్ లెక్చర్స్. కామెట్ కే 2025 గుడ్ న్యూస్ అయితే ఉందండి. సో అది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో కామెట్ కే 2025 మీద మనం చాలా వీడియోస్లో అయితే డిస్కస్ చేసామండి. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు కామెట్ కే నోటిఫికేషన్ గురించి కానివ్వండి, లేకపోతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి కానివ్వండి, లేకపోతే ఎగ్జామ్ సెంటర్స్ కానివ్వండి, అసలు కామెట్ కే ఎందుకు రాయాలి, సో హైదరాబాద్ మించినటువంటి బెంగళూరు కాలేజీలు ఏవేవి ఉన్నాయి, సో కామెట్ కే రాస్తే ఉపయోగం ఉంటుందా, డొనేషన్ ఏమైనా కట్టాలా, ఆ వివరాలన్నిటితోటి కూడా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. మోర్ దాన్ 90 వీడియోస్ అయితే ఉన్నాయి. దీంట్లో ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి. సో ఎవరైనా కామెట్ కే 2025 ఆల్రెడీ అప్లై చేస్తుంటే వెల్ అండ్ గుడ్. ఎవరైనా కానీ అప్లై చేయకుండా ఉంటే వాళ్ళకి యాక్చువల్గా లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారండి. సో 15th మార్చి లాస్ట్ డేట్, అంటే ఈరోజు మధ్యాహ్నం 12 లోపల అప్లై చేయాలి. ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే మాత్రము 20th మార్చి థర్స్డే వరకు అయితే మీరు అప్లై చేయొచ్చండి. సో అది ఒక గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి. సో పొరపాటున ఎవరైనా అప్లై చేయకుండా ఉంటే మాత్రం దీన్ని కొంచెం స్టడీ చేసి అప్లై చేస్తే సో డెఫినెట్గా మీకు వచ్చినటువంటి ర్యాంక్ని బట్టి మీకు ఏ కాలేజీలో వస్తుందో ఆ కౌన్సిలింగ్లో చూసుకొని దెన్ యూ కెన్ టేక్ డెసిషన్. సో ఇది కన్నా రాశారనంటే బ్రహ్మాండమైన కాలేజెస్ అయితే ఉన్నాయండి బెంగళూరులో. సో వాటిల్లో మీకు నచ్చిన బ్రాంచ్ వస్తేనే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. లేదా ఇంతకన్నా బెటర్ ఆప్షన్ మీకు కన్నా ఎంసెట్ ద్వారా కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీలో కానివ్వండి, లేకపోతే జేఈ మెయిన్స్ ద్వారా కానివ్వండి వస్తే వాటిలోనే జాయిన్ అవ్వచ్చు. ముందైతే ఎగ్జామ్ రాయండి. 1950 రూపీస్ అండి ఎగ్జామ్ ఫీజు. ఎగ్జామ్ రాసి తర్వాత ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఎంసెట్ కౌన్సిలింగ్ లాగే. ఆ ఆన్లైన్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన బ్రాంచ్ కాలేజీని మీకు ఉన్న మిగతా డిఫరెంట్ ఆప్షన్స్ తోటి కంపేర్ చేసి ఫైనల్ డెసిషన్ అయితే కెన్ బి టేకన్ అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.